హాయ్ ఎవ్రీవన్. మల్టిప్లికేషన్ రూల్స్ అయిపోయినాయి, ట్రిక్స్. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. డివిజిబిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ గురించి తెలుసుకోండి. డిజిట్స్ అంటే 0, 1, 2, 3 అప్ టు 9 దాకా ఉన్న వాటిని డిజిట్స్ అని చెప్తాం. డివిజిబిలిటీ రూల్స్ కావాలి అంటే కనుక మీన్స్ బై 2 అంటే ఏదైనా ఒక నెంబర్ 2 చేత డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి? దాని లాస్ట్ డిజిట్ మస్ట్ బి either of 0, 2, 4, 6, 8 ఉంది అంటే కనుక చూసి చెప్పేయచ్చు ఆ నెంబర్ డివిజిబుల్ బై 2 అవుతుంది కాదు అని. ఎగ్జాంపుల్ ఏంటి అంటే 242 ఎస్ డివిజిబుల్ బై 2, 273 నాట్ డివిజిబుల్ బై 2 why because last digit is 3. నెక్స్ట్ 368 డివిజిబుల్ బై 2 లాస్ట్ డిజిట్ 8. అదే ఒక మాదిరి ఈ టైప్ ఇచ్చున్నాడు నాట్ డివిజిబుల్ బై, నాకు లాస్ట్ డిజిట్తో మాత్రమే పని. ఓకే, సో 3 ఉంది కాబట్టి నాట్ డివిజిబుల్ బై. సేమ్ అదే ఒకవేళ డివిజిబుల్ బై 3 అడిగాడు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం? అలాంటప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అవుతుందా లేదా చెక్ చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఎలా తీసుకోవచ్చు? ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్కి. 243 అన్నాను అనుకో, 2 + 4 + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 డివిజిబుల్ బై 3 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ బై 3 అవుతుంది. ఓకే, అదే ఒకవేళ ఇప్పుడు నెంబర్ ఇది ఇస్తున్నాను నేను 453 అన్నాను. సో 4 + 5 + 3 9 + 3 12 డివిజిబుల్ బై 3 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 చేత డివిజిబుల్ అవుతుంది. 1003 అన్నాను. 1 + 0 + 0 + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 నాట్ డివిజిబుల్ బై 3. సో ఈ నెంబర్ 3 చేత డివిజిబుల్ కాదు. డివిజన్ రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, డివిజిబిలిటీ రూల్స్ అనేవి. సో 2 చేత అయితే ఒక నెంబర్ చూడగానే ఎలా చెప్పొచ్చు అనేది ఈ నాలెడ్జ్ చాలా చాలా అవసరం ఉంటుంది. అందుకని ఓకే, ఎస్పెషల్లీ ఇది హేటర్స్ కోసం, మ్యాథ్స్ హేటర్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ.